ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా సార్ ఒక ఫోన్ కాల్ చేయండి నేను చూస్తాను అని చెప్పి ఎప్పుడు కూడా ముందుండేటువంటి వ్యక్తి ఎక్కడున్నా సరే. సో ఈరోజు ఆయన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అవ్వడం, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన వెంటనే రావడం కూడా మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ అమ్మ వాసు గారు. అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని మీకు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. సార్ ఇంత ఎనర్జీ అయితే ఈ మధ్యన ఎక్కడా చూడలే. జనరల్గా నేను ఇంత ఎనర్జీ ఎక్కడ చూస్తానంటే పవన్ కళ్యాణ్ గారి షోస్లో చూస్తుంటాను. ఓకే 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 కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుమల విద్యా సంస్థలో ఒక స్టూడెంట్స్ భారతదేశ నలుమూలన కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కారకులైన వ్యక్తి. సినిమాల్లో చూస్తాం శ్రీమంతుడు అని, నిజ జీవితంలో అసలైన శ్రీమంతుడు తిరుమల రావు గారు. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే, ఇక్కడికి తిరుమల కాలేజ్ రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉందన్న కంపారిజన్ చేసుకునే పరిస్థితికి వచ్చేసినాయి. ఇక్కడ ఆయన రావడం వల్ల ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్ రేఖను కూడా మార్చేశారు తిరుమలరావు గారు. అలాంటి వ్యక్తి ఈ రాజమహేంద్రవరానికి సంబంధించిన వ్యక్తి అవ్వడం మనందరం కూడా గర్వంగా భావించాలి. ఆయన పిలిచిన ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆయనకి, ఆయన సంస్థ ప్రతినిధులందరికీ కూడా నమస్కరించుకుంటూ, మరొక విశిష్ట అతిథి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మరొక విశిష్ట అతిథి విద్యావంతులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నమస్కరించుకుంటూ, విచ్చేసిన ఏదైతే ఇప్పుడు 627 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారని చెప్పారు, వారి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నాం. అలాగే మిగతా అతిథులకు, మీడియా వారికి నమస్కారం. నా చిట్టి చెల్లెలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. చాలా గర్వంగా ఉంది. ఈ విద్యా సంస్థలో చదివిన వారు ఇంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు అంటే చాలా గర్వపడతా ఉన్నాం. అలాంటి ఒక గర్వపడే అంశంలో మమ్మల్ని కూడా భాగ్యస్వాములను చేసి, ఏదైతే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ తోటి పరిచయం చేస్తూ, వారి యొక్క తల్లిదండ్రులు, వారి కష్టానికి వెనుకున్నది తిరుమల విద్యా సంస్థ ఒకటైతే, వారికి ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులందరితోటి కూడా ఇలాంటి ఒక సమావేశం ఏర్పరచడం చాలా శుభ పరిణామం. తిరుమలరావు గారికి అభినందనలు తెలియజేస్తూ, తిరుమల కాలేజ్ అన్నంటనే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ఆయన ఎప్పుడూ కూడా ఒక కష్టం తెలిసిన వారు, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వారు. ఎప్పుడైనా సరే మేము ఏదైనా సరే ఒక విద్యార్థిని కోసం, సార్ వీళ్ళు ఇలాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతా ఉన్నారు, మీ సంస్థలోనే చదవాలనుకుంటా ఉన్నారు, ఆర్థికంగా కూడా సహకరించండి అని అన్నప్పుడు ఆయన ఏనాడు కూడా అదేంటమ్మా ఇక్కడ సీట్ ఇవ్వడమే ఎక్కువ, అలాంటి మాటలు నేను వినలేదు. ఆ మాట అనకపోగా వాళ్ళు ఆర్థికంగా అంతంతగా ఉన్నారు అని అంటే డిస్కౌంట్ చేసి చదివిద్దామమ్మా, ఏ ఇబ్బంది లేదు, నాకు పంపించని చెప్పి అనేక సందర్భాల్లో నీ విన్న ఒకే ఒక మాట, వాళ్ళని చదివిద్దాం అంటారు. అంటే విద్యకి దాని విలువ తెలిసిన వ్యక్తిగా అనేకమైన ప్రోత్సాహాలు అందిస్తూనే ఉన్నారు.
భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఈ 600 మందే కాదు 600 అన్నది ఈరోజు సాధించిన ఘనత. అది అంచెలంచెలుగా పెరగాలి. 600 6000 అవ్వాలి. ప్రతి వాడు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. ఏదైతే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కింద భారతదేశంలో మనం భావిస్తామో అది ఐఐటి కానీ మిగతాది ఏదైతే ఉన్నాయో ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ దాంట్లో ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్లుగా బాగా చదివి పైలట్స్ అవ్వాలి అని అంటా ఉన్నారు. నేనేమంటానంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు లాగా థింక్ బిగ్. పైలట్స్ ఎందుకు, ఆ కంపెనీకి ఓనర్లు అవ్వచ్చు మనం. కానీ అవ్వాలి అని అంటే హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, కమిట్మెంట్ ఉండాలి. అలాగే పెద్దలు చెప్పిన మాట వినాలి, టీచర్స్ చెప్పిన మాటలు వినాలి, అలాగే అల్లరి కూడా చేయాలి కాదన్నో, అన్నీ ఉండాలి. ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ ఒక్కటి లైఫ్లో సరిపోదు. ఎక్స్ట్రా కరిక్యులర్గా కూడా మనిషి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితేనే మీరు ఈ కాంపిటేటివ్ సొసైటీలో మీరు నిలదొక్కుకోగలరు. అండ్ మీ అందరికీ చెప్తా ఉన్నాం, ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక ఉద్యోగాలు చేయాలనే ఆలోచన ఒక పక్కన పెట్టండి. ఈరోజు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూడండి, గౌరవ మంత్రి లోకేష్ గారు ఐటీ మంత్రి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన అన్ని విధాలుగా రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నారు. చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు ఈ స్టేట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలంటే అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు, అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఉద్యోగం చెయ్యాలన్న దానికన్నా 10 మందికి ఉద్యోగం కల్పించాలన్న ఒక ఆలోచనతోటి మీరందరూ కూడా దృష్టి సారించండి. ఒక ఎంప్లాయర్ కన్నా మీరు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్న ఆలోచన మీ అందరికీ రావాలి. ఎందుకంటే ఎవరో ఊహించలా, నేను ఇక్కడ ఉంటానని ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యేగా నేను ఊహించలా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం వస్తుంది, కానీ వచ్చిన తర్వాత 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి. 100% ఎఫర్ట్స్ ఇస్తేనే ఎంతోమంది వస్తారు పోతారు. కానీ వచ్చిన కొంతమందిలో నువ్వు అన్నది ఎలా గుర్తుంటుందంటే నువ్వు 100% ఎఫర్ట్స్ ఇచ్చినప్పుడే నువ్వు అన్నవాడు గుర్తుంటావు. మీరందరూ కూడా బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఒక ప్రాపర్ బేస్ అన్నది తిరుమలలో మీకు వచ్చేసింది. కానీ మీరు ఆ బేస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఇంకేదైనా కానీ ఒక ప్రాపర్ మీకు లైఫ్ ఇవ్వడానికి ఎన్డీఏ ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి ఆలోచనలతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. అండ్ మీ అందరికీ ఇంకోటి కూడా కోరుతా ఉన్నాం, లాస్ట్ 5 years ఈ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా డ్రగ్స్ అన్నది ఉన్నది, మాదక ద్రవ్యాలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఏపీ స్టేట్ గవర్నమెంట్ సే నో టు డ్రగ్స్ బ్రో అనే ఒక కార్యక్రమం తీసుకుంది. మీ అందరికీ తెలిసిన, ఎవరికి తెలీదా? సే నో టు డ్రగ్స్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా లాస్ట్ 5 years ఏదైతే ఇష్టానుసారంగా డ్రగ్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా అరికట్టి విద్యార్థులకి మంచి విద్య అందించి డ్రగ్స్ లేని రాష్ట్రం కింద ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో మీరందరూ కూడా భాగ్యస్వాములు అవ్వండి. మనకి డ్రగ్స్ వద్దు, మంచి ఎడ్యుకేషన్ వద్దు, మంచిగా చదవండి, మంచిగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఐ విష్ దమ్ గుడ్ లక్. మంచి ప్రాస్పరస్ మంచి లైఫ్ మీ అందరికీ ఉండాలని వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన తిరుమలరావు గారికి మీ విద్యా సంస్థలు ఇంకా రావాలి సార్, మీరు ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి,
మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగే మిమ్మల్ని కోరుతా ఉన్నాం, ఈ సే నో టు డ్రగ్స్ బ్రో అన్నది ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి సార్. ఎందుకంటే వాళ్ళకి ఒక పీర్ గ్రూప్ సాటిస్ఫాక్షన్ కోసం సరదాగా స్నేహితులతో చేసే చిన్న చిన్న తప్పు వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా ప్రభావితం చేసి ఇబ్బంది పెడతాయన్న అంశాన్ని కూడా పిల్లలకి ఇక్కడ ఆ డ్రగ్స్ యొక్క ప్రభావితం ఏలా ఉంటుంది అన్నది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు కూడా చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు.